పెద్ది సినిమా సూపర్ హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది. అభిమానులు ఉత్సాహంగా చూస్తున్నారు. టిక్కెట్లు కూడా భారీ ఎత్తున రికార్డులే నమోదవుతున్నాయి. 'పుష్ప' రికార్డులు అవి కూడా బీట్ చేశారు మొదటి రోజుల్లోనే. ఇది బుక్ మై షో లాంటి దాంట్లో అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇందులో కొన్ని పాయింట్స్ బాగా క్లిక్ అయినాయి అన్నటువంటిది చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది. అందులో ఒకటి, క్రికెట్ బ్యాట్ తీసుకున్న చరణ్‌ని చూసి అప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని గమనించి ఇప్పుడు నువ్వు 21 మందితో ఆడాలి అంటావు. అది 11 ఆపోజిట్ టీము, 10 మంది మనోళ్ళు కూడా ఏకమైపోయారు అన్నట్టు. అయినా సరే బ్యాట్ తీసుకున్నటువంటి చరణ్‌కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఒకటి. అందులో అతను కొట్టినటువంటి తీరు బాగా పబ్లిక్‌లోకి వెళ్ళింది. అలాగే ముగ్గురు పిల్లల తండ్రి, 30 ఏళ్ళు దాటిన వయసు, తరగని సంపద, పేరు పలుకుబడి ఉన్నటువంటి తండ్రి కుటుంబం, అటు ఇటు కూడా పేరున్నటువంటి ఫ్యామిలీ అయినా కూడా సన్ ఆఫ్ చిరంజీవి అని కాకుండా సొంతగా పేరు తెచ్చుకునేటటువంటి విధంగా ఎంపిక చేసుకుంటుంది. రంగస్థలం తర్వాత మళ్ళీ పెద్ది యాక్షన్కి సంబంధించి అతనిలో ఉన్న రామ్ చరణ్లో ఉన్న మరొక కోణం అన్నటువంటి చెప్తున్నారు. కుస్తీ అంటే క్రికెట్లో లాగా బ్యాట్తో బాల్కి ఎదురెళ్ళడం కాకుండా ప్రాణంతో చావుకి ఎదురెళ్ళి ఆడటం అన్నటువంటి పాయింట్ ఇక్కడ. మరొకటి, వారానికి 1000 పాట వినడానికి చిరాగ్గా ఉన్న పాడిన అమ్మాయికి సంగీతం మీద, తన వాయిస్ మీద మంచి కమాండ్ ఉంటూ శృతి హాసన్ పెద్దితో సమానంగా డ్యాన్స్ చేయడంతో అదొకటి బాగా క్లిక్ అయిందని చెప్తున్నారు. చికిరి చికిరి పాట మరొకటి బాగా క్లిక్ అయిందని చెప్తున్నారు. అందులో మరొకటి, 100 నా పొగరు, రూపాయి నీ విలువ అన్నది డైలాగ్ ఒకటి. కుస్తీ అంటే క్రికెట్లో బ్యాట్తో బాల్కి ఎదురెళ్ళడం కాదు, ప్రాణంతో చావుకు ఎదురెళ్ళి ఆడటం అన్న డైలాగు. ఇలా చావడం కాదు, ఇలా బ్రతకడం తప్పురా పెద్ది అన్నటువంటి డైలాగు. ఆ ఊళ్ళకి ఈ ఊరికి దూరం తగ్గించడానికి కాదు, అక్కడి మనుషులకి ఇక్కడి మనుషులకి మధ్య దూరం తగ్గించడానికి అన్న డైలాగులు బాగా పేలినాయి.